హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 16. అశోక్ గారు అలా వెళ్ళగానే రాజీ వచ్చి, స్నేహమ్మా, అర్జున్ బాబు దగ్గర నేను ఉంటాను, మీరు వెళ్ళి నిద్రపోండి అమ్మా అని రాజయ్య స్నేహకు చెప్పగానే స్నేహ బాధగా అర్జున్ని చూస్తూ, వద్దు రాజయ్య, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి నిద్రపో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పింది. స్నేహ అలా అనేసరికి ఆమె అర్జున్ని అలా వదిలిపెట్టి వెళ్ళలేదు అని అర్థమైన రాజయ్య ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ అర్జున్ని చూస్తూ కాసేపటికి అతని బెడ్ పక్కనే నేల మీద పక్క వేసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మరి కాసేపటికి నిద్రలో ఉన్న అర్జున్కి జ్వరం కాస్త ఎక్కువై తాతయ్య తాతయ్య అంటూ చిన్నగా మురుగుతూ దేనికో భయపడేసరికి స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అర్జున్ నుదుటి మీద చెయ్యి పెట్టి చూసేసరికి ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతూ ఉండడంతో వెంటనే వెట్ క్లాత్ పెట్టడం మొదలుపెట్టింది. అర్జున్ జ్వరం వలన ఒళ్ళు నొప్పులతో కూడా బాధపడుతూ సరిగ్గా నిద్ర పట్టగా అటు ఇటు కదులుతూనే ఉండడంతో అతని బాధ అర్థమైన స్నేహ నెమ్మదిగా అతని కాళ్ళు చేతులు సుతహారంగా ఒత్తుతూ 5 నిమిషాలకు ఒకసారి వెట్ క్లాత్ మారుస్తూ అర్జున్ కి ఆ బాధ నుండి విముక్తి కలిగించే ప్రయత్నం చేసింది. అలా చేయటం మొదలుపెట్టిన 2 గంటలకు అర్జున్ కి జ్వరం తగ్గడంతో స్నేహ చేసిన సేవ వల్ల ఒళ్ళు నొప్పులు కూడా తగ్గాయి. దాంతో అర్జున్ హాయిగా నిద్రపోయాడు. అర్జున్ అలా ప్రశాంతంగా నిద్రపోయేసరికి స్నేహ కూడా ఊపిరి పీల్చుకుని అర్జున్ని చూస్తూ అతని పాదాలు ఒత్తుతూ అక్కడే నిద్రలోకి జారుకుంది. అర్జున్ రూమ్ కి చేరుకుని స్నేహాన్ని అలా చూసేసరికి అర్జున్ కి తల్లిలా సేవలు చేసే భార్య దొరికినందుకు ఆనందపడాలో లేక స్నేహ మనసుని గుర్తించని అర్జున్ ప్రవర్తనకు బాధపడాలో అర్థం కాలేదు ఆయనకి. నెమ్మదిగా స్నేహ భుజం మీద తట్టేసరికి నిద్ర సరిపోక మెల్లిగా కళ్ళు తెరిచిన స్నేహ అశోక్ గారిని చూడగానే నెమ్మదిగా లేచి నిలబడి ఒకసారి అర్జున్ నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి అతను మామూలుగానే ఉండడంతో కాఫీ తీసుకొస్తాను తాతయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. కాసేపటికి స్నేహ తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుని అర్జున్ కి త్వరగా నయం కావాలి అని మొక్కుకుని హారతి పళ్ళెంతో అర్జున్ గదిలోకి వెళ్లిన స్నేహ నిద్రలో ఉన్న అర్జున్ కళ్ళకు హారతి అద్ది అతని నుదుటిన కుంకుమ దిద్దేసరికి ఆమె స్పర్శకు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అర్జున్. నిన్న మూసిన కళ్ళు ఈ రోజు తెరిచిన అర్జున్ కి ఎదురుగా ఉన్న స్నేహాన్ని చూడగానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆ మరుక్షణమే ఓపిక లేకపోయినా ఆమె చేతిలో ఉన్న హారతి పళ్ళం విసిరి కొట్టి, నీకెంత ధైర్యం ఉంటే నా రూమ్లోకి అడుగు పెడతావు? బ్రతుకు మీద ఆశ లేదా? లేకపోతే ఇప్పుడు లేవలేడు కదా, వీడేం చేస్తాడనుకుంటున్నావా అని అరిచాడు. ఆ రూమ్ డోర్ తెరిచి ఉండడంతో అర్జున్ అరుపులు కిందన్న అశోక్ గారికి రాజయ్యకి కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ అర్జున్ని ఈ పరిస్థితిలో స్నేహ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దామని ఆయన కదలకుండా ఉండిపోతే ఆయన్ని చూసి మనసు ఒప్పుకోకపోయినా కష్టంగా రాజయ్య కూడా అక్కడే ఉండిపోయాడు. స్నేహ ఈసారి అర్జున్ కోపానికి కానీ అరుపులకు కానీ ఏ మాత్రం కూడా భయపడకుండా బాధపడకుండా చాలా సౌమ్యంగా అతను విసిరు కొట్టిన ప్లేట్ తీసి అక్కడంతా శుభ్రం చేస్తూ, అర్జున్ గారు, మీ కోపంలో న్యాయం ఉంది, కానీ కోపం అన్ని విషయాల్లో పనిచేయదు. మీకు చికెన్ పాక్స్ వచ్చింది, మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ ఆరోగ్యం బాగయ్యే వరకు నన్ను భరించక తప్పదు అని ఇంకా ఏదో చెప్పబోతున్న స్నేహ మాటకు అర్జున్ అడ్డుపడుతూ, మై ఫుట్ అయినా కూడా స్నేహ ఏ మాత్రం కూడా జంకకుండా, నేను చెప్పేది పూర్తిగా వినండి అర్జున్ గారు, మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మిమ్మల్ని ఎవరో ఒకరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చంటి పిల్లాడిలా మిమ్మల్ని అలా చూసుకునే ఓపిక తాతయ్యకి ఈ వయసులో లేదు, ఇక రాజయ్య కూడా లేదని చెప్పాలి. అందుకే మీరు నన్ను కొద్ది రోజులు భరించక తప్పదు అర్జున్ గారు. మీరే మాత్రం ఇష్టపడని నన్ను భరించడమే కష్టం. అందుకే నన్ను మీ భార్యగా ఎలాగో అనుకోరు కాబట్టి మీ పని మనిషి అనుకోండి, అప్పుడు మీ మనసుకి అంత ఒత్తిడి ఉండదు. నాకు తెలుసు మీరు పని మనిషిగా కూడా నన్ను ఒప్పుకోరు అని, కానీ తప్పదు.
పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పింది స్నేహ. స్నేహ మాటలు విన్న అర్జున్ కోపంగా పైకి లేవబోయాడు. కానీ శరీరం అంతా తన ఆధీనంలో లేకపోవడంతో గోడ కొట్టిన బంతిలా మళ్ళీ బెడ్ మీద పడ్డాడు. అర్జున్ అలా పడేసరికి స్నేహ కంగారుగా అర్జున్ ని జాగ్రత్తగా పడుకోబెట్టింది. ఆమె అలా తనని టచ్ చేయటం ఏ మాత్రం నచ్చిన అర్జున్ డోంట్ డేర్ టు టచ్ మీ అంటూ ఆమె చేతిని విదిలించి కోపంగా తాతయ్య అంటూ అరవబోయిన అర్జున్ నోరు మూసేసింది స్నేహ. దాంతో అర్జున్ కోపం ఇంకా నశాలానికి ఎక్కింది. అతను రియాక్ట్ అవ్వకముందే స్నేహ వేడుకోలుగా, అర్జున్ గారు దయచేసి నా మాట వినండి. మీ ఆరోగ్యం ఏం బాగలేదు. ఇలా మీ నోట్లో కూడా ఈ పొక్కులు ఉన్నాయి. మీరు కానీ గట్టిగా అరిస్తే అవి కదిలి ఇంకా నొప్పి పుడుతుంది. అందుకే అంటూ తన నోటి మీద ఉన్న చేతిని తీసింది. అతని బెడ్ పక్కన నేల మీద మోకరిల్లి అర్జున్ని చూస్తూ, అర్జున్ గారు ఇప్పటికే తాతయ్య మన విషయంలో చాలా బాధపడుతున్నారు. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా అయ్యింది. ఇప్పుడు మీరు నన్ను వెళ్ళిపోమని చెప్తే మీ దగ్గర తాతయ్య ఉండి మీ ఆలనా పాలనా చూసుకోవాలి. ఆయన ఆరోగ్య రీత్యా ఆయన మీకు ఇవేమీ చేయలేరు. దయచేసి అర్థం చేసుకోండి అని ఆర్దింపుగా అడిగింది. అర్జున్ ఆలోచనలో ఉండగానే, మీరు నా విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అర్జున్ గారు. మీకు పూర్తిగా నయమయ్యాక ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో అప్పుడు కూడా అలానే ఉందాం. నేను మీ ముందుకు వచ్చే ధైర్యం మళ్ళీ చెయ్యను. అలాగే మిమ్మల్ని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను అర్జున్ గారు అంటూ చాలా నమ్మకంగా తను చెప్పాల్సింది చెప్పింది స్నేహ. స్నేహ చెప్పింది విన్న అర్జున్కి ఇక వేరే ఆప్షన్ లేకపోవటంతో ఆమె మాటలకు ఒప్పుకోక తప్పలేదు. కానీ మనసు లోతుల్లో ఏదో మూల అతని ఈగో అతను స్నేహాన్ని చూడడానికి కూడా అనుమతించట్లేదు అతన్ని. కానీ అశోక్ గారి మీదున్న అతని అంతులేని ప్రేమ అవన్నీ పక్కనే నెట్టేయడంతో సరే అంటూ ఒప్పుకున్నాడు. మరి అతని నోటి నుండి ఆ మాట విన్న స్నేహకి చాలా సంతోషంగా అనిపించింది. ఇంతలో అర్జున్ దేనికి ఇబ్బంది పడడం గమనించి అర్జున్కి నెమ్మదిగా పైకి లేవడానికి సాయం చేసి అతన్ని వాష్రూమ్ కి తీసుకుని వెళ్ళి, అతను వాష్రూమ్ నుండి వచ్చేసరికి బెడ్ మీద బెడ్షీట్ పిల్లో కవర్స్ మార్చి అర్జున్ కి బట్టలు తీసిపెట్టింది. కాసేపటికి అర్జున్ నీరసంగా బయటకు వచ్చి గోడకు ఆనుకునేసరికి స్నేహ అర్జున్ని తీసుకొచ్చి జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి చిన్న టబ్ తెచ్చి అర్జున్ కి నొప్పి తెలియకుండా బ్రష్ చేయించి ఫేస్ వాష్ చేసి అర్జున్ కి డ్రెస్ చేంజ్ చేయడానికి అతని షర్ట్ తీయబోతూ ఉంటే, ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు అర్జున్. ఆ అరుపుకి స్నేహ అర్జున్ కి దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ వెంటనే తేరుకుని, మీకు ఇందాకే చెప్పాను కదా అలా అరవకండి అర్జున్ గారు, నొప్పిగా ఉంటుంది అని నెమ్మదిగా అతని షర్ట్ బటన్స్ తీస్తూ, మీరు ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మీ ఒంట్లో ఉండే బ్యాక్టీరియా తొందరగా నశించి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు అర్జున్. స్నేహ అప్పటికే రెడీగా పెట్టిన పసుపు వేసిన గోరువెచ్చని నీళ్లతో అర్జున్ బాడీ అంతా వెట్ క్లాత్ పెట్టి శరీరం మీద ఉన్న అన్ని పొక్కులకు కూడా మెల్లగా క్లాత్ అంటించి ఇక షర్ట్ ఇచ్చి, జాగ్రత్త అర్జున్ గారు అంటూ కళ్ళు మూసుకుంది స్నేహ. ఆమె కళ్ళు మూసుకున్న ఆమె సాయంతోనే షర్ట్ కూడా మార్చుకుని బెడ్ మీద వాలిపోయాడు అర్జున్. అర్జున్ అరుపులు ఆగిన వెంటనే అశోక్ గారు రాజీని వెళ్లి ఏమైందో చూసి రమ్మనడంతో స్నేహ అర్జున్ తో చెప్పిన మాటలు, ఆమె అర్జున్ కి చేసిన సేవలు చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ అశోక్ గారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా పోసుగుచ్చినట్టు చెప్పాడు రాజయ్య. రాజయ్య చెప్పింది అంతా విన్న అశోక్ గారికి స్నేహ మంచి మనసుకి, అర్జున్ని హ్యాండిల్ చేసిన ఆమె తెలివికి ఆయన చాలా ముచ్చటగా అనిపించింది ఆయనకు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆయనకి టిఫిన్ వడ్డించి, తాతయ్య అర్జున్ గారు మీ గురించి అడుగుతున్నారు, మిమ్మల్ని చూడాలి అంటున్నారు. టిఫిన్ చేశాక టాబ్లెట్లు వేసుకుని ఆయన చూసి రండి అని అర్జున్ కి ఇడ్లీ తీసుకెళ్లింది స్నేహ. స్నేహ చేతిలో ఉన్న ప్లేట్లో ఇడ్లీ చూసిన అర్జున్ మొహం మాడిపోయింది. అసలే టిఫిన్ సరిగ్గా తినే అలవాటు లేని అర్జున్ కి ఇడ్లీ అంటే వర్మచ్చిరాకు. పైగా ఇన్ని రోజులు నాలుక చచ్చిబడిపోయి ఉండడంతో ఇడ్లీని కడుపులో తిప్పడంతో, నువ్వెన్ని చెప్పినా నేను ఇడ్లీ మాత్రం తినను, నాకు వేరే ఏదైనా టిఫిన్ కావాలి, చాలా ఆకలిగా ఉంది అని అనడంతో అర్జున్ తో వాదించడం ఇష్టం లేని స్నేహ మారు మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్ కి చేరుకుని
చాలా తక్కువ ఆయిల్ వేసి ఆ ఇడ్లీతోనే ఉప్మా చేసి అర్జున్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. స్నేహ చేతిలోని ప్లేట్లో ఉన్న ఉప్మాని చూసిన అర్జున్ ఆ గుమ్మగుమ్మలకు మారు మాట్లాడకుండా ఆమె పెట్టింది తినేసి ఆమె ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అర్జున్ నిద్రపోగానే స్నేహ వెంటనే రెడీ అయ్యి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అర్జున్ తొందరగా కోలుకోవాలని మొక్కుకుని గుళ్ళో అంగ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టింది. ఇక మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి స్నేహ అర్జున్కి చేసే సేవల వెనుక ఆమె మనసుని అతను గుర్తిస్తాడా లేదా? మరి మన స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకవేళ మాకు వద్దు నచ్చలేదు అంటే మట్టికి ఆపేస్తాను. ఏంటి అనేది కామెంట్ చేయండి.